ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శుభోదయం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన దేవుడు దినదినం ఆయన మనల్ని కాపాడి సంరక్షించి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబోదులమైన ఇది ఆయన మనల్ని ఈ విధంగా సజీవులకులను నిలబెట్టి ఆయన ముఖకాంతిలో మనల్ని ఆయన నడిపిస్తున్నారు. అందుకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ దినపు మన యొక్క జీవితాన్ని ప్రారంభిస్తున్నటువంటి వేళలో దేనిని గురించి మనం కలవరపడక, చింతపడక, బాధపడక ప్రభుకు అప్పగించుకుంటూ మనం నడిపించబడినప్పుడు నిశ్చయముగా ప్రభు మనకు తోడే ఉండి మనల్ని ఆయన బలపరిచి నడిపించు దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. సో ఈ దినపు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. యాతాము రచించినటువంటి కీర్తనలో 89వ కీర్తన 17వ వచనంలో ఆయన అంటాడు, యాతాము ఏమంటున్నాడంటే, ఇజ్రాయిల్ యొక్క బలమునకు ఆధారం నీవే అని అంటాడు. ఇజ్రాయిల్కి ఏమైతే బలముందో ఆ బలమంతా నీదేనయ్యా, ఆ బలమంతా కూడా నీ ద్వారానే కలిగింది. అలాగే వారి కొమ్మును నీవు హెచ్చిస్తావు అని అన్నాడు. వారి కొమ్మును నువ్వు హెచ్చిస్తావు. దేవుని బిడ్డలరా, ఈ కీర్తనాకారుడైనటువంటి ఈ యాతాము ఆయన అనుభవిస్తూ చెప్తున్నాడు, ఇజ్రాయిలుకు అతిశయాస్పదం, బలమునకు అతిశయాస్పదము నీవే ఉన్నావు. కనుక మనం ఈ రోజున మన జీవితంలో ఏది కలిగి ఉన్నా సరే మనము అది దేవుని వలన మనకు కలిగిందన్న కృతజ్ఞత, విధేయత, దీనత్వము మనకు అవసరం. నీ చదువు కావచ్చు, నీ జ్ఞానం కావచ్చు, నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులు కావచ్చు, ఇళ్ళు, వజ్రవై, వెండి, బంగారాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, నీ కలిగి ఉన్నటువంటి బంధువర్గం కావచ్చు, ఏమున్నా సరే అది దేవుని వలన మాత్రమే నీకు కలిగిందన్న విషయాన్ని నువ్వు మర్చిపోకుండా జ్ఞాపం చేసుకుంటూ, ఈ స్థితికి కారణం నీ వలనే ప్రభువా అంటూ దేవుని నువ్వు గణపరచాలి. పితరుడైన దావీదు జీవితంలో గమనిస్తే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇంతగా నన్ను హెచ్చులోనికి తేవడానికి నేను ఏ పాటి వాడినయ్యా, నా గోత్రం ఏ పాటిది, నా ఇంట్లో నేను ఏ స్థితిలో ఉన్నవాడిని, నేను ఆఖరి వాడిని నా ఇంట్లో కూడా. సో ఇలాగా ఇంతగా గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇజ్రాయిల్ యొక్క సింహాసనం మీద, ఈ రాజ్యంలో ఈ సింహాసనం మీద నన్ను కూర్చుండబెట్టావు. నేను ఏ పాటి వాడిని, ఇంత నాకు కలిగినా కూడా ఇవన్నీ కూడా నీ వలనే, నీ ద్వారానే, నీ అతిశాస్పదమే, నీవే దీనికి కారణము అంటూ ఆయన దేవుణ్ణి గణపరిచారు. కనుక దేవుని బిడ్డలుగా ఉన్న మనం ప్రతిరోజు ఇలాంటి మనస్తత్వంతో ఉండాలి. మనకేం కలిగి ఉన్నది దేవుని బట్టి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ రెండవ భాగంలో మనం గమనిస్తే, వారి బలమును నీవే హెచ్చింపచేస్తావు, వారి కొమ్మును నువ్వు హెచ్చింపచేస్తావు. కొమ్ము అనేది వాళ్ళు అలంకారప్రాయంగా వాడుకున్నారు. కొమ్ము అనేది బలానికి, విజయానికి, అధికారానికి, ఏలుబడికి సాదృశ్యం. మా కొమ్మును హెచ్చింపచేస్తావు. సో దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం బలహీనమైపోయామో, ఒకవేళ ఏదైనా మన జీవితంలో ఇక కృంగుబాటు ఏర్పడి మన బలము క్షీణించిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం కృంగిపోతున్న వేళలో మనం అటు ఆధ్యాత్మికంగా కావచ్చు, ఇటు శారీరకంగా కావచ్చు, మన ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నటువంటి వేళలో దేవునికి మనం ఇలాగా చెప్పాలి, మా బలమును, మా కొమ్మును హెచ్చింపచేసేవాడు నీవే దేవా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, అటు ఆధ్యాత్మికంగా లేక ఇటు శారీరకంగా, ఇటు సహవాసంలోనూ, ఇటు ఒంటరి జీవితంలో దేవుని సన్నిధిలో నీవు ఈ విధంగా ఈ వాక్యానికి అప్పగించుకొని, మాకు ఆధారం మీరే, మాకు అతిశాస్పదం, మాకు అతిశయ కిరీటం మీరే, మా బలమును, మా కొమ్మును హెచ్చింపజేసేది మీరే అంటూ మనం ఆయన్ని ఘనపరచడం ప్రారంభిస్తే నిత్యముగా కృపగల దేవుని కరుణాస్తం మనకు తోడుగా ఉండి మనల్ని ఆయన బలపరిచి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విషయంలో ఆధారపడకు. మార్గాలన్నీ నువ్వు అనుకున్న మార్గాలన్నీ క్లోజ్ అయిపోతున్నా సరే దేవుడు నీకంటూ ఒక క్రొత్త మార్గాన్ని ఆయన తెరవగలడు. ఆమేన్, హల్లెలూయా. ఇటువైపు మనకు మార్గం లేదని అనుకున్నా అది అంత ఇనప సంఖ్యలతో, లేదంటే ఇనప లాంటి ఆ యొక్క హద్దులతో, కఠినమైన హద్దులతో మనకి వేరే మార్గాలు లేవు అని అనుకున్నప్పటికీ కూడా
దేవుడు ఒక మార్గాన్ని ఆయన కలుగు చేస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క దాసుడు ప్రవక్త యెషయా ద్వారా దేవుడు చెప్పించాడు కదా, అరణ్యములో త్రోవను ఆయన కలుగు చేస్తాడు. అరణ్యం అనేది అసలు సాధారణంగా మనం ద్వితోపదేశ కాండంలోనే మనం చూస్తాం. భీకర ధ్వని గల ఎడారి, పాడైన ఎడారి, అరణ్యము అన్నారు. అసలు మనుషులు వెళ్ళడానికి సాధ్యం కాదు. అలాంటి పరిస్థితిలో దేవుడు దారిని కలుగు చేస్తాడు. హల్లెలూయా. అంత ఘోరమైన పరిస్థితుల్లో సైతం మన కొమ్మును ఆయన హెచ్చింపచేసి దేవుడై ఉన్నాడు. ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం, విశ్వాసంతో ఉందాం. దేవుడు మనల్ని సిగ్గుపరచుడు, నిశ్చయముగా మనకు ఆయన తన మహిమను కనపరుస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రాలు. మా జీవితంలో నా ప్రభువా, మేము కలిగి ఉన్న ప్రతిదానికి మీరే మాకు ఆధారమని మేము మీ చేత మీకు ఒప్పుకోలు చేసుకుంటూ మిమ్మల్ని గణపరుస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. అలాగే మేము క్షీణించుచు బలహీనలమై అనారోగ్యంతోనూ, ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ ఇలాగ దిగజారిపోతున్నటువంటి వేళలో సైతం మా కొమ్మును మీరు హెచ్చించే దేవుడిగా ఉన్నారని, మమ్మల్ని మీరు బలపరచు దేవుడిగా ఉన్నారని, పరిస్థితులన్నీ తలకిందులైనప్పటికీ కూడా మీరు మాకు ఒక మార్గాన్ని తెరవగలరని, అరణ్యములో త్రోవను కలుగు చేసే దేవుడిగా మీరు ఉన్నారని మీ లేఖనాలు మాకు తేటపరిచాయి. కనుక మీ వాక్కులు యందు, మీ వాగ్దానాలందు విశ్వాసంతో మా జీవితాలు ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి. కృంగిన వారి మనసులను లేవనెత్తండి, బలపరిచి మీ నామాన్ని గణపరచుకొని ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడేమిని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా కృపగల దేవుడు మనకు తోడే ఉండి మనల్ని ఆయన బలపరిచి నడిపిస్తాడు. ఆయన యొక్క సన్నిధిలో మనం ఏమాత్రం అధైర్యపడకుండా పూర్ణ పట్టుదలతో, పూర్ణ మనసుతో నా బలమును, నా కొమ్మును హెచ్చింపజేసే దేవుడివి, నా స్థితిని హెచ్చింపజేసే దేవుడివి, నా నిందల అవమానాలు అన్నింటినీ మీరు ఘనతకు తీసుకొచ్చే దేవుడివి నాయన సహాయం చేయండి అని మనం ఆయన పాదాలు పట్టుకుంటే తప్పకుండా ఆయన మన తలను పైకెత్తి దేవుడై ఉన్నాడు. మన కొమ్మును ఆయన హెచ్చించి వాడై ఉన్నాడు. ఆరోగ్య విషయంలో నీకు సంపూర్ణ ఆరోగ్యమునిచ్చు దేవుడై ఉన్నాడు. అధైర్యపడకు. కృప వెంబడి కృప నీకు తోడుగా ఉండి నిన్ను దీవించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. కృపద కలిగిన దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.